నీల పసుపు రంగు అట్టలో, నీలం అట్టలో ఇయి ఉంటాయండి. ఈ అట్ట ఏంటంటే అండి మొత్తం దీనికి గమ్ పూస ఉంటదండి. ఈ గమ్ము పూసన ఎక్కువగా పురుగులు పసుపు రంగుని, నీలం రంగుని ఆకర్షిస్తాయండి. ముందు ఈ ఈ ఇప్పుడు ఈ టమాటా ఉందండి మా ఎనకతల. ఈ టమాటా మీదకొచ్చే పురుగు ఈ ఈ షీట్ మీదకొచ్చేద్దండి ఫస్ట్‌ని. ఈ కలర్‌ని ఆకర్షించండి. వస్తే దీనికి గమ్ము ఉంటదండి. ఈ గమ్ము మీద ఈ పురుగు అంటుకుపోయి దాని పరంపర సంపర్కం దానితోటే క్లోజ్ అయిపోద్దండి. లేదనుకుంటే అది మళ్ళీ వెలిచి గుడ్లు పెట్టి మళ్ళీ అలాగా డెవలప్ అవ్వకుండా కంట్రోల్ చేస్తదండి. అలాగే నైటు ఈ ప చెట్ల మీదకొచ్చే పురుగులకి సోలార్ ట్రాప్‌లో పెట్టడం జరిగిందండి. ఆ సోలార్ ట్రాపుల్లో కింద తొట్టు ఉంటదండి. తొట్టిలో ఈ సర్పనీళ్ళు పోతామండి. సర్పనీళ్ళు పోతే నైటు ఆ సోలార్ చీకటి పడగానే లైట్ ఎలుగుతదండి. ఆ లైట్ ఎలిక్కి చుట్టుపక్కల ఉన్న పురుగులొచ్చి ఆ నీటిలో పడి చనిపోతుంటాయండి. అలాగే ఈ మన కాయ ఉంటదండి. మామిడికాయ గానీ, లేకపోతే జామకాయ గానీ ఏదైనా సరే కాయలా ఉంటదండి. లోన పురుగు ఉంటదండి. ఆ తెల్ల పురుగు ఎలాగొస్తుందంటే అండి పండుగానే ఓటి దాడి చేస్తుంటదండి. ఆ పండుగకి మా దగ్గర ఈ బిస్కెట్ రూపంలో ఒక ట్రాప్ ఉంటదండి. ఆ ట్రాప్ పెడతామండి. ముందు వచ్చి ఆ స్మెల్‌కి ఆ పండుగ అనేది దాని దగ్గరకొచ్చి ఆ స్మెల్ చూసి అది చనిపోవడం జరుగుతుందండి. ఇలాగ కొంతవరకు ఈ ఈ పురుగుల్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది వర్మీ కంపోస్ట్ యూనిట్ అండి మేము సొంతంగా తయారు చేసుకుంటామండి. దీన్ని తయారు చేసుకోవాలనుకుంటే అండి మేము సొంతంగా ఈ వరలో సొంతంగా చేసుకొనండి కింద ప్లేట్ పెట్టుకున్నామండి. దీంట్లో పశువుల పెంట ఆహ్, ఈ పై లెవెల్ వరకు నింపుకొనండి. దాంట్లో కొన్ని వానపాములు తెచ్చి దీంట్లో యేసుకుంటామండి. యేసుకున్న తర్వాత ఇది ఈ 2 నెలలకే మన వర్మీ కంపోస్ట్ తయారైపోద్దండి. తయారైపోయిన వర్మీ కంపోస్టు మన మొక్కలకు గానీ, వరి పొలాలకు గానీ ఈట్లికైనా వాడుకోవచ్చండి. ఈ ఈ వర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే అండి, ఈ వర్మీలో ఉన్న వానపాములు భూమిలోకెళ్ళి భూమిలో ఉన్నా సరే ఉన్న చెత్తా చెదారాన్నంతా మొత్తం అంతా కంపోస్ట్ కింద తయారు చేసి మొక్కకి అందిస్తాయండి. భూమిని గుల్లబరుస్తాయండి. భూమి గుల్లబరిచినప్పుడు మనకు మొక్క కూడా బలంగాను, హెల్తీగాను వత్తదండి. చుట్టుపక్కల ఉన్న ఎరువులా తయారు చేస్తాయండి. ఇది 2 నెలలకి తయారవుతుందండి. మేము సొంతంగా తయారు చేసుకుంటామండి ఇది. దీన్ని వర్మీ కంపోస్ట్ యూనిట్ అంటారండి. వరి పొలానికి గానీ, మొక్కలకు గానీ, పూల మొక్కలకు గానీ, కూరగాయల మొక్కలకు గానీ మొత్తం అన్నిట్లికి కూడానండి. దీన్ని బయోచార్ అని, బయోలెటర్ అని 2 రకాలుగా అంటారండి దీన్ని. ఈ బయోచారు, బయోలెటర్ అనే దాన్ని తయారు చేయడం ఎలాగంటే అండి, మెయిన్ ఇప్పుడు భూమి పాడైపోయిందండి. దేనివల్ల అంటే అండి, ఏసిన గడ్డి మందు వల్ల, గుళికల వల్ల కూడా భూమి పాడైపోయి, చౌడుదేరిపోయి, కర్బన శాతం తగ్గిపోయింది. ఏ మొక్క ఏసినా సరే రేణుపుగా రావడం లేదండి. అది రావడం లేని మూలాన ఎక్కువగా ఒక బస్తా ఏసేది 2, 3 బస్తాల పిండి వాడేయడం జరుగుతుందండి. అలాగే పెట్టుబడి ఎక్కువైపోతుందండి. అటువంటివి ఏమీ లేకుండా కెమికల్‌గా ఏమీ తీసుకురాకుండా ఓన్లీ సొంతంగా సేంద్రియ పద్ధతిలో మేము తయారు చేసిన ఎరువండి ఇది. ఇది ఒక ఎకరానికి వరి పొలం అయితే 100 కేజీలండి. ఇలాంటి మొక్కలకైతే ఒక కేజీ నుంచి 2 కేజీల వరకు వేయొచ్చండి. ఇది మినిమమ్ ఒక 100 కేజీలు తయారు చేయాలంటే అండి 80 కేజీల పశువుల పెంట, మాగిన పశువుల పెంట, 20 కేజీలు కోళ్ళ పెంట, కో దీంట్లో 20 కేజీలు బొగ్గు. బొగ్గంటే అండి మనం ఆహ్, పొగ బయటకి పోకంట భూమిలో గొయ్యి తీసి దాంట్లో కాల్చి తయారు చేసినదైతే ఆ బొగ్గయితేనే బాగా పనిచేస్తదండి ఇది. అలాగే 20 కేజీల బొగ్గండి. ఈ మూడాట్లితో పాటు గ్రోత్ ఇంకా బలానికి దీంట్లో ఈ 100కి 1 లీటరు చేపపిల్లం ద్రావణం, 1 లీటర్ పంచగవ్య, ఒక అర లీటరు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం కలపడం బయో కల్చర్స్ 5 రకాలు కలపడం జరుగుతుందండి. కలిపిన తర్వాత అండి ఇది ఫస్ట్ రోజు కలిపిన తర్వాత ఈ మళ్ళీ 4 రోజులకొకసారి, 4 రోజులకొకసారి అలాగా 21 రోజుకి మొత్తం ఫెర్మెంటేషన్ అయిపోయి తయారైపోద్దండి. ఈ తయారైపోయి 21 రోజు దాటిన తర్వాత మనం 3 నెలల వరకు నీడలో ఉంచుకుంటే అండి 3 నెలల వరకు నిల్వ ఉంటదండి. తయారు చేసింది కూడా ఎప్పుడైనా సరే పదును ఆరిపోకుండా, అది తడి ఆరిపోకుండా ఉండాలండి. తడి ఆరిపోతే దాంట్లో ఉన్న బయో కల్చర్స్ గానీ, ఎంజైమ్స్ అన్నీ చచ్చిపోతాయండి. అందుకనండి ఎండ తగలకుండా నీడున్న ప్రదేశంలో తడి ఆరకుండా చూసుకోవాలండి. ఎక్కడన్నా తడి ఆరినప్పుడు ఒక రోజుకైనా టిన్నుతోటి పైన తడుపుతూ ఉండాలండి. ఆ తడిపింది ఇంకా జీవామృతం తయారు చేసుకొని, ఆ జీవామృతంతో ఎప్పుడైతే అప్పుడప్పుడు తడుపుకుంటుంటే ఇంకా రెట్టింపు బయో ఎంజైమ్స్ తయారవుతాయండి. ఇది మొక్కకి చాలా పనిచేస్తుందండి. ఈట్లి వల్ల ఎప్పుడు ఈ మొక్కలు గ్రీనిష్‌గా ఉంటాయండి. ఈ వరి పొలానికైతే 100 కేజీలు ఎయ్యాలండి ఫస్ట్ సారి. తర్వాత 20 రోజులు పోయిన రెండోసారి 100 కేజీలు ఏస్తే అండి ఇంక ఏమి ఎయ్యక్కర్లేదండి. అంత బాగా పనిచేస్తుందండి. దీన్నే బయోచార్ అని గాని, బయోలెటర్ అని గాని గౌరవ డీపీఎం తాతారావు గారు, ఈ జిల్లా డి డిపిఎం గారు
తాతారావు గారు ఆదేశాల మేరకు ఈయన మాకు తయారు చేయించడం జరిగింది. ఆ ఫార్ములా అండి ఇది. ఇది అయితే మాత్రం ప్రతి రైతు సొంతంగా చేసుకోవచ్చు. బయట నుంచి రూపాయి పెట్టి కొనే పని లేకుండా, ఏ పిండిలు వాడకుండా, కెమికల్స్ వాడకుండా సేంద్రియంగా సొంతంగా తయారు చేసుకుంటే చాలా ఉపయోగం ఉంది సార్.